హలో గైస్. సో మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాం కదా. సో ఇవాల్టి వీడియోలో మీరు ఒకసారి చూస్తే మనకు సుకన్య సమృద్ధి యోజన మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడము ఏది బెస్ట్ అనేది. సో చాలామంది ఏంటంటే మన దగ్గర కొద్దిగా అమౌంట్ ఉంటుందన్నమాట. నెలవారీ కానీ లేదా సంవత్సరానికి కానీ నువ్వు ఇంత అమౌంట్ అని నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనే ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఒకసారి చూద్దామన్నమాట. ఒక తండ్రిగా లేదా ఒక పర్సన్గా నీ ఫ్యూచర్ వాల్యూస్ కోసం ఏది బెస్ట్? సుకన్య సమృద్ధి యోజన బెస్టా లేదా ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం బెస్టా? ఈ మధ్య చూస్తే మనకి స్టాక్ మార్కెట్ విపరీతంగా పడిందనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. మార్చ్ వరకు స్టాక్ మార్కెట్ అనేది బిగ్గెస్ట్ ఫాల్ ఉంటుందని, అదేవిధంగా జరుగుతూ వస్తుందన్నమాట. ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకి చాలా మటుకు పడిపోయాయి అనమాట. ముఖ్యంగా వచ్చేసి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ భారీగా పతనమైనాయి అనమాట. సో ఈ కన్సిడరేషన్ అన్నీ చేసుకొని ఏది బెస్ట్ ఈ వీడియోలో క్లియర్గా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో అన్నీ డిస్కస్ చేద్దామన్నమాట. లెట్స్ గో ఫర్ ద పీడిఎఫ్ ఫ్రెండ్స్. సో మీరు నా పీడిఎఫ్ చూస్తున్నారనమాట. సో ఈ పీడిఎఫ్లో మనము సుకన్య సమృద్ధి యోజనకి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి రెండు గుడ్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ కూడా సో మనము ఇన్వెస్ట్ చేసే స్ట్రాటజీని బట్టి, ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని బట్టి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో అందులో భాగంగా నేను 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్ 10 yearsకు ఏ విధంగా ఉంటుందో కీ డిఫరెన్స్, అదే ఇన్వెస్ట్మెంట్ మొత్తం చూద్దాం అనమాట. ఓకే. సో ఫస్ట్ కీ డిఫరెన్స్ చూద్దాము. పర్పస్, జనరల్గా ఏ పర్పస్ మీద ఇన్వెస్ట్ చేస్తారంటే సుకన్య సమృద్ధి యోజన వచ్చేసి ఫర్ గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ లేదా మ్యారేజ్ పర్పస్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారనమాట. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి వెల్త్ క్రియేషన్ లేదా ఫైనాన్షియల్ గ్రోత్ అనే విధంగా మనం చేస్తుంటారనమాట. అంటే ఏంటి అంటే మన ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలన్నా ఈ పర్పస్ మీద చేస్తూ ఉంటారనమాట. రిటర్న్స్ వచ్చేపాటికి నేను వీడియో రికార్డ్ చేసే టయానికి వచ్చేసి 8.2%గా ఉంది అనమాట. సో మనకి హిస్టారికల్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే 12 to 15% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ అనేది ఇచ్చాయన్నమాట. ఓకే. రిస్క్ వచ్చేపాటికి ఇది లో రిస్కే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మీడియం టు హై రిస్క్ అనేది ఉంటుందన్నమాట. రీసెంట్గా చూస్తే మనకు మార్కెట్ బాగా పతనమైందనమాట. ఇందులో భాగంగా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే విపరీతంగా పడిపోయినాయి అనమాట. ఓకే. కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకోలేని వాళ్ళు వచ్చేసి ఎక్కువగా సుకన్య సమృద్ధి యోజనకి వెళ్తూ ఉంటారనమాట. ఓకే. లాకిన్ పీరియడ్ వచ్చేపటికి ఇది మనకి 21 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ 18 years ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుండి 18 years వరకు, 18 years తర్వాత వచ్చేసి మనకు 50% పార్షియల్ విత్డ్రాల్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నో లాకిన్ పీరియడ్, కానీ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి 3 years లాకిన్ పీరియడ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనము ఒకసారి లిక్విడిటీ చూస్తే వచ్చేసి లిక్విడిటీ జనరల్గా ఏమి ఉండదు. సో లిక్విడిటీ అంటే బై సెల్స్ అనమాట. సో మనకి 50% ఆఫ్టర్ 15 years మనం వచ్చేసి విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి హై ఉంటుందన్నమాట బాగా. ఓకే. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి ఏటీసీలో మనం 1.5 lakhs వరకు చూపించుకోవచ్చు. ఇది కూడా మనకి ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 1.5 lakhs వరకు చూపించుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్వెస్ట్మెంట్ టైపు ఇది వచ్చేసి స్టాక్స్, బాండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ వచ్చేసి మనకి ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఏముండదు. ఇక్కడ వచ్చేసి లాంగ్ టర్మ్కి వచ్చేసి డెఫినెట్గా సమ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుందన్నమాట. 1 lakh ఇన్వెస్ట్మెంట్కి మనం ఒకసారి చూద్దాం అనమాట. కరెంట్ 8.2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అనుకుంటే సో మనకి ఇది వచ్చేసి 1 year వచ్చేపాటికి మనకి 8,200 రిటర్న్ ఇస్తుంది అనమాట. ఇది 12,000 రిటర్న్, ఇది 15,000 రిటర్న్ అనమాట. ఇది మినిమం రిటర్న్, ఇది మ్యాక్సిమం రిటర్న్ ఆఫ్ ఈక్విటీ అనమాట. ఓకే. కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ విధంగా మనం ఈ చార్ట్ అంతా చూసుకుంటే మనకు ఓవరాల్గా ఇది వచ్చేసి 14,41,090 రూపాయలు, ఇది వచ్చేసి 24,47,200, ఇది 31,77,122 అనమాట. ఓకే. ఈ విధంగా చూసుకుంటే మనకి 8.2%, 12%, 50%కి ఇది మనకి రిటర్న్స్ అనమాట. ట్యాక్స్ మనం పైన కూడా డిస్కస్ చేద్దాం, ఒకసారి చూడండి అనమాట. సో ట్యాక్స్ డిఫరెన్స్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 1.85 lakhs, మెచ్యూరిటీ ట్యాక్స్ వచ్చేసి ఏముండదు. ఓకే. ఇక్కడ వచ్చేపటికి మనకి 10 to 20% ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేది ద బెస్ట్ రిటర్న్ ఇచ్చినప్పటికీ ఇలాంటి మార్కెట్ ఫాల్ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు అనమాట చాలా మనం మనీ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే గర్ల్స్ ఇన్వెస్ట్మెంట్ చూడాలనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ సో సుకన్య సమృద్ధి యోజనకి ఇవ్వడం అనేది బెస్ట్ అనమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి అనమాట. విచ్ ఈజ్ బెటర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, గర్ల్స్ ఫ్యూచర్ కోసం చూడాలి, ఓన్లీ గర్ల్స్ కోసం చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా సుకన్య సమృద్ధి యోజనకి వెళ్ళాలి. నేను రిస్క్ తీసుకోవచ్చు, నా గర్ల్ పరంగా నేను రిస్క్ తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు డెఫినెట్గా వచ్చేసి మనం మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిఎస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఫైనల్గా
మీరేందంటే సుకన్య సమృద్ధి యోజన సేఫరు మనకు వచ్చేప్పటికి గర్ల్స్ మ్యారేజ్ ఎడ్యుకేషన్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. కానీ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసేపటికి మనకి రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ పర్పస్ మీద వెల్త్ క్రియేషన్ ద బెస్ట్ ఉంటుంది అనమాట. ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. వుడ్ యూ లైక్ టు హెల్ప్ సెలెక్టింగ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అంటే మీకు ఒకవేళ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. ఈ పీడిఎఫ్ కావాలన్నా నాకు ఎస్ అని పెట్టండి, నేను పంపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. మన ఛానల్లో వేరియస్ మ్యూచువల్ ఫండ్స్, వేరే స్టాక్స్ గురించి బాగా డిస్కస్ చేస్తారన్నమాట. ఒకసారి మన ఛానల్ చూస్తే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని థాట్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.